मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे, तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ లో నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. डेवलपमेंट जीरो है, इन्वेस्टमेंट स्टॉप है और अनएम्प्लॉयमेंट हाईएस्ट है। ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సున్నా అయింది, అవినీతి మాత్రం కొండంత అయ్యింది. और आंध्र प्रदेश पर 13,50,000 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है। ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 13,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है। ఒకవైపు మౌలిక సదుపాయాలు పూర్తిగా గాలికి వదిలేశారు, కానీ భూమాఫియాలు మాత్రం పేట్రేగిపోతున్నాయి. भाई और बहनों, ये वादा खिलाफ है कि जगन सरकार है, वादा खिलाफी। ఆయన మాట ఇచ్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చున్నాడు. उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे, मैं पूछने आया हूं लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను స్థాపించి అవినీతికి పాల్పడుతున్నాడు. आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है, तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया। ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు, కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వలేని కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है। मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्रबाबू जी को जिता दीजिए। सिर्फ पोल्लावरम नहीं, हांड्री, नीवास, सुजला, श्रौथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे। జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రీ, నీవా, సుజల, స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం. भाई और बहनों, मैं यहां से तेलंगाना जा रहा हूं। तेलंगाना में वहां पर भी कमल का फूल खिलने वाला है। मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए। चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए, मोदी जी को प्रधानमंत्री बनाइए। మిత్రులారా, నేను ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నారు. తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు 25కు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, అసెంబ్లీలో 2-3 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. अंत में मेरा एक पर्सनल अपील है, మీ అందరితో నా ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను. ये सत्या जो है मेरा बहुत अच्छा दोस्त है, इसको जोर से जिताइएगा। మిత్రులారా, మీ అందరికీ నా చిన్న విన్నపం ఏమంటే, ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గర వాడు, కావాల్సిన వాడు. అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. हमारे सांसद आगे आइए, हमारे सांसद मोदी जी का साथ देने के लिए
संसद में भेजिए, ये सीट की चिंता हम करेंगे। అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు బీకే పార్థసారథి కూడా మీరు గెలిపించి మోడీ గారి పార్లమెంట్ కు పంపండి. ఈ పార్లమెంట్ బాగోగుల గురించి అభివృద్ధి గురించి మేము చూసుకుంటాం. अंत में मैं आंध्र की सभी जनता को दो हाथ जोड़कर रिक्वेस्ट करता हूं, तेलुगु देशम, जनसेना और भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से जिताइए और आंध्र प्रदेश का विकास मोदी जी और चंद्रबाबू के हाथ में दीजिए। ఇతరుల మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నది ఏంటంటే, మీరు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సమర్థించి ఒక ప్రచండమైన మెజారిటీతో గెలిపించండి. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు.